సీఎం రేవంత్ కి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు అంటూ విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు యూరియా అందించాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు. యూరియాని బ్లాక్ మార్కెట్ కి తరలించి కాంగ్రెస్ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, రాజకీయాల మీద శ్రద్ధ రైతుల మీద లేదు. ఇవాళ శంకరపట్నంలో ఇప్పుడే సమాచారం అందింది. రైతులు యూరియా కోసం రోడ్డు మీద ఎక్కి ఆందోళన చేసే పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఒక ప్లాన్ లేదు, ఒక ప్రణాళిక లేదు, ఒక నిబద్ధత లేదు, ఒక ఆలోచన లేదు. గత పంటకే యూరియా అందక రైతులు అవస్థ పడే విషయాన్ని మనం చూస్తాం. యూరియా పక్కదారి పడుతున్నది, బ్లాక్ మార్కెట్లోకి పోతున్నది. లోడ్లు పోలీసులు పట్టుకుంటున్నారు, మీడియా పట్టుకుంటున్నారు, రైతులు పట్టుకుంటున్నారు. వాటన్నిటికీ వెనకాల కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్ తరలిస్తున్నారు, దాన్ని వ్యాపారంగా మరుస్తున్నారు తప్ప రైతులకు యూరియా అందించాలన్న సోయి లేనటువంటి ఒక మూర్ఖత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు కూడా యూరియా అందక రైతులు ఇబ్బంది పడుతున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ఆయననే పరిచయం ముఖ్యమంత్రి కాకముందే అయిపోయాడు. నాదే ఫోన్ ట్యాబ్ చేసి అని చెప్పి ఆయనే అయిపోయాడు. నిన్న వాళ్ళ రాష్ట్ర మంత్రి అయిపోయాడు. మరి రాష్ట్ర మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటే ఎవరు చేస్తున్నారు? వాళ్ళ మంత్రులు వాళ్ళే చేస్తురా, ముఖ్యమంత్రి చేస్తురా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు చేస్తురా? ఇప్పుడు ముఖ్యమంత్రికి అయితే ఇప్పుడు చెప్పిన మంత్రి ఒక ఇంపార్టెంట్ మినిస్టర్, ఆ మినిస్టర్ అయితే ఆలోచన ఉండాలి కదా. ఆయన ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే మరి ఎవరు చేస్తున్నారు? మరి కేసీఆర్ బిడ్డచ్చే బయట అయిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటాం, ఇక చూడు నన్ను చూడు అందం చూడనట్టు ఊకాదప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. తుపాకి రామిని కోతలైనవి ఏం చేయడాయన. కేసీఆర్ కుటుంబం మీద ఏ ఇష్యూలైనా అరెస్ట్ చేసే దమ్మునికి ఉందా? మన కేంద్రం ఏం చేస్తుందంటావు? నేను మళ్ళీ చెప్తున్నా, నాకు చేత కాదు. కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము నాకు లేదు, నాకు రేషం లేదు, నాకు రోషం లేదు. నేను చేవదచ్చినోని అతను కాదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తుంది.